How can it be, ma'am? Suppose, for example, my brother or my relatives, over a period of 30 to 40 years, they have established in Australia or in America or in London or in different European country. If they want to invest in their own state, why should and somebody forbid it? I don't agree to it. ఏవో ముఖ్యమంత్రి గారికి సంబంధించి వారి బ్రదరు అక్కడ ఉండి 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉండి తిరిగి సరైన సమయంలో ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఎవరైనా వద్దంటారండి? ఒక టెక్నాలజీ తీసుకొచ్చే కార్యక్రమం, ఒక కార్యాచరణ తీసుకొచ్చింది 18 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ. ఈ బయోమాస్ సప్లై, ఈ కట్టింగ్ ఎడ్జ్ సిస్టమ్కు సంబంధించి అక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించి హర్ష పసునూరి, జగదీశ్వర్ అనుముల, శివ వేడపల్లి, ఇక్కడున్న ప్రాంతవాసులతోని, ఇక్కడున్న రైతు సోదరులకు పెద్ద ఎత్తున టెక్నాలజీని మనం ఉపయోగించుకొని వీరికి ఈ వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి చేయాలి. సప్లై చైన్లో వాళ్ళ ఎక్స్పర్టీస్కు వారు R&Dని ఉపయోగించుకోవాలని వారితోని అండర్స్టాండింగ్ కుదుర్చుకోవటం జరిగింది. ఈరోజు దాంట్లో ఈ బయోఫీడ్కు సంబంధించి సప్లై చైన్ సంబంధించి ఓ మంచి టెక్నాలజీని ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు ఉపయోగపడే విధంగా, రైతు ఆదాయం పెంచే విధంగా ఈ టెక్నాలజీ ఉందని ఆలోచన చేసి ఆ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని వారితోని ఒప్పందం క్రియేట్ చేసుకుని ముందుకు పోతే తప్పేముందండి? దానిలో కాస్ట్ ఏముందండి? కాస్ట్ ఏం లేదు దీంట్లో. టెక్నాలజీని షేర్ చేస్తామని చెప్పారు. దీంట్లో కాస్ట్ ఏం చెప్పలే. కాస్ట్ ఏమి ఉండదు దీంట్లో. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్